అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం శివల పద్మ గారు రచించిన సంసారవనం అనే ఒక చక్కటి కథని విందామా? ఫోన్ రింగ్ అయిన శబ్దం కాగానే వంటింట్లో హడావిడిగా పనులు ముగించుకుంటున్న సుధ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఫోన్ తీసుకుంది. హలో హలో సుధ, నేను. పిన్ని, ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి? మీ ఊరు నుంచే. తిన్నగా ట్రైన్లో దిగిపోయాను, కానీ ఇప్పుడే గుర్తు వచ్చింది నువ్వు ఇంట్లో ఉండవని. వాట్ ఏ సర్ప్రైజ్! నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను పిన్ని. కీసు ఎదురింట్లో ఇస్తాను. ఇప్పటికే టైం అయిపోయింది. నీకోసం టిఫిన్ కాఫీ రెడీగా ఉంచుతాను. స్నానం చేసి టిఫిన్ చేసి రిలాక్స్ అవ్వు. వంట కూడా అయిపోయింది. మధ్యాహ్నం నీ టైంకు నువ్వు భోజనం చేసేయి. మా కోసం ఎదురు చూడకు. నేను సాయంత్రం 6 అవుతూనే వచ్చేస్తాను. ఫిల్టర్లో డికాక్షన్ ఉంది. సాయంకాలం కాఫీ కోసం. సరేనా? బాయ్. చెప్పవలసిన 4 గడగడ వల్లించేస్తుంటే దేవకికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే అంది అయోమయంగా. ఆటోలో ఇల్లు చేరుకొని సుధా వాళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న వారి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసిన ఆమె దేవకిని గుర్తుపట్టి స్నేహపూర్వకంగా నవ్వింది. బాగున్నారా ఆంటీ? సుధకి తెలియదా మీరు వస్తున్నట్లు? లోపలికి రండి ఆహ్వానిస్తూ అంది. లేదమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను అంటూ అక్కడ పడుకున్న నిఖిల్ని చూసి చకితురాలైంది. ఇదేమిటమ్మా, వీడిక్కడున్నాడు? ఆశ్చర్యంగా అడుగుతూ దగ్గరగా వెళ్ళింది. నిఖిల్కి హై ఫీవర్ ఉందా ఆంటీ? ఇంట్లో ఎవ్వరూ లేరని సుధ వీడిని ఇక్కడుంచి వెళ్ళింది. అందుకే స్కూల్కి కూడా వెళ్ళలేదు. దేవకి వంగి అతడి నుదుటిపై చేయి వేసి చూసింది. చురుక్కుమంది ఒక్కసారి. అరే, జ్వరం చాలానే ఉందే. మందేం వేసింది? ఉదయం ఒక క్రోసిన్ వేసింది. మధ్యాహ్నం ఇంకొకటి వేయాలి. ఏమీ తినడం లేదు, త్రాగడం లేదు. ఏదిచ్చినా మొండికేస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? లేదాంటీ, నిన్న సుధ వచ్చేసరికి లేట్ అయింది. ఇవాళ సాయంత్రం తీసుకువెళ్తానంది. సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఒక ఆటో పిలిపించమ్మా. ఆంటీ, మీరిప్పుడే వచ్చారు. పర్వాలేదు, క్లినిక్ ఇక్కడేగా. ఒక్కసారి చూపించి తీసుకువస్తాను. లగేజ్ ఇక్కడే ఉండని, నేను తర్వాత తీసుకుంటాను. నెమ్మదిగా నిఖిల్ని లేపి కూర్చోబెట్టింది దేవకి. వాడు కళ్ళు తెరిచి దేవకిని గుర్తుపట్టి నీరసంగా నవ్వాడు. దేవకి, ఏరా నాన్న, ఎలా ఉంది? లాలనగా అడిగింది. చాలా నీరసంగా ఉందమ్మమ్మ. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా? సరే అన్నట్లు తల ఊపాడు. ఆ అమ్మాయి సహాయంతో వాడిని లిఫ్ట్ వరకు తెచ్చింది. అలాగే జాగ్రత్తగా ఆటోలో కూర్చోబెట్టి వెనక లైన్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. డాక్టర్ చెక్ చేసి వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు. మందులు దానితో పాటే ఒక బ్రెడ్డు 2-3 కమలా పళ్ళు కొనుక్కొని ఇంటికి తీసుకువచ్చింది. తాళం తీసి వాడిని బెడ్రూమ్లో పడుకోబెట్టింది. కప్పుడు పాలు వేడి చేసి ఇచ్చి మందు వేసింది. వాడు కాస్త నిద్రలోకి జారగానే దుప్పటి కప్పి కిచెన్లోనికి వచ్చింది. కిచెన్ అంతా అడవిలా ఉంది. తాగేసిన కాఫీ గ్లాసులు, కప్పు టీతో టీ గిన్నె, కూరలు తరిగిన చోటే కత్తిపీట, నిండా మరకలతో గ్యాస్ స్టవ్. చిన్నగా నిట్టూర్చి అవన్నీ సరిగ్గా సర్ది కిచెన్ క్లీనర్ ప్లాట్ఫామ్ తుడిచి బయటికి వచ్చింది. కాస్తంత అలసటగా అనిపించి ముందు స్నానం చేశాకే కాఫీ సంగతి ఆలోచించవచ్చు అని స్నానం చేసి వచ్చింది. పిల్లల రూమ్లోకి తొంగి చూస్తే నిఖిల్ నిద్రపోతున్నాడు. మధ్యాహ్నం అయ్యాక బ్రెడ్ కాల్చి పాలల్లో ముంచి వాడికి తినిపించింది. 6:15 అవుతుండగా సుధ వచ్చింది. పిన్నితల్లిని ఆప్యాయంగా అల్లుకుపోయింది. ఎన్ని రోజులు అయిపోయిందో పిన్ని నిన్ను చూసి అంటూ. అలసటతో వాడిన ముఖం, కాస్త చిక్కిన శరీరం, కాంతి తగ్గిన కళ్ళు. ఇలా తయారయ్యావేంటే? సరిగ్గా తిండి తినడం లేదా? వయస్సు కన్నా ముందు వార్ధక్యం వస్తుంది ఇలా అయితే, మందలింపుగా అంది దేవకి. వస్తుందేమిటి, ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నేను ఒకటే నవ్వుతూ అంది సుధ. చాలే, ఇదంతా ఉద్యోగం ప్రభావమే. ఒక విధంగా అంతే. అసలు నాకు తెలియక అడుగుతాను, నీకు ఉద్యోగం ఎందుకే?
కారు తీసుకున్నాం కదా పిన్ని. ప్రతి నెల 14,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలి. తన ఒక్కడి జీతంతో కుదరదు. పిల్లలు సరదా పడుతుంటే తీసుకోవలసి వచ్చింది. దీంతో కలిపి మీ ఇంట్లో 3 టూ వీలర్లు, 1 కారు, 4 బళ్ళు అయ్యాయి. సుధ తల ఊపింది. నిట్టూర్చింది దేవకి. పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వాహనాలు తక్కువ వాడండి అని ఒక పక్క మొత్తుకుంటున్నా, ఇలా చదువుకున్న వాళ్ళు కూడా కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం చొప్పున కొంటూ పోతే ఇంకా ఎవరికి చెప్పాలి? వాతావరణ కాలుష్యానికి తమ బాధ్యత ఏమీ లేనట్లు, తమ సౌకర్యం హోదాలే తమకు ముఖ్యం అనుకునే ఇలాంటి కుటుంబాలెన్నో. చదువుకున్న వారి ఆలోచన ధోరణే ఈ విధంగా ఉంటే ఇక చదువులేని వారి గురించి ఏం చెప్పాలి? మరి నువ్వేమిటి ఇలా తయారయ్యావు? పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను పిన్ని. చాలా నీరసంగా ఉంటుంది. ఇల్లంతా ఎలా ఉంటుందో చూసావు కదా. ఏం చెయ్యను? ఉదయం 4ంటికి లేచిన పని తెమలడం లేదు. ఎప్పుడూ పరిగే తప్ప నడక ఉండడం లేదు. దేవకితో మాట్లాడుతూనే ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీసింది. అంతవరకు నిఖిల్ గురించి ఆమె అడగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే రాగానే ఒకసారి చూసింది. ఉదయం వచ్చేసరికి నిఖిల్కి ఐ ఫీవర్ ఉంది. అలాంటి స్థితిలో వాడిని పరాయి వాళ్ళ దగ్గర వదలడం ఏమిటే? వాడికి ఉదయం ట్యాబ్లెట్ వేశాను పిన్ని. నేను ఒక్కరోజు మానేసిన లాస్ ఆఫ్ పే, అనవసరంగా 500 పోతాయి. చెకుతురాలైంది దేవకి. జ్వరంతో పడి ఉన్న కొడుకు కన్నా 500 ముఖ్యం అనిపించాయా? ఏమవుతుంది వీళ్ళకి? రాత్రి మాధవ్ వచ్చి పిన్నత్త గారిని చూసి గౌరవంగా పలకరించాడు. వారి పెళ్ళి దేవకి ద్వారా జరిగింది కనుక వారు ఇరువురికి దేవకి అంటే ప్రత్యేకమైన అభిమానం. గౌతమ్ బాగున్నాడా అత్తయ్య గారు? జాబ్లో సెటిల్ అయ్యాడా? వాడికి నచ్చిన లైన్ అయినప్పుడు సమస్య ఏముంది? నువ్వేమిటి ఎప్పట్లా లేవు? మీకు వర్క్ లోడ్ బాగా ఉందా? పేలవంగా నవ్వి ఊరుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఇది వరకులా చలాకీగా లేకుండా ఏదో యాంత్రికంగా ఉన్నట్లు అనిపించింది దేవకికి. రాత్రి భోజనాలయ్యాక ఇంటి బయట నడుస్తూ అడిగింది దేవకి. నువ్వు ఉద్యోగంలో చేరాక ఇదే మొదటిసారి నేను రావడం. నువ్వు జాబ్లో చేరి 1.5 ఏడాది అయిందనుకుంటాను. అయినా చాలా మార్పులు వచ్చాయి మీ కుటుంబంలో. పైగా మాధవ్ ఏంటి అలా డల్గా ఉన్నాడు? కాస్త పరధ్యానంగా కూడా కనిపించాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది సుధ. ఈ ఉద్యోగం కారణంగా మా ఇద్దరి మధ్య గడిపే సమయం తక్కువైపోయింది పిన్ని. ఇది వరకు మార్నింగ్ కాఫీతో పాటు 1 గంటన్నర పాటు కూర్చొని ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు నాకు కూడా టైం అయిపోతుండడంతో కాఫీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. రాత్రి అలసి వచ్చాక ఇంకా ఏం మాట్లాడుకునే ఓపిక ఉండదు. శని ఆదివారాలు పెండింగ్ పనులు పూర్తి చేయాలి. ఈ మధ్య ఆఫీస్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు. నా హడావిడిలో ఉండి నేను మళ్ళీ ఈ విషయం అడగలేదు. ఏమైందో మరి? చిన్నగా నిట్టూర్చింది దేవకి. అసలు నీకీ ఉద్యోగం ఎందుకే? అదేమిటి పిన్ని? సరదా పడి ఏదైనా కొనుక్కోవాలన్నా జీవితాంతం లెక్కలేసుకుంటూ ఎలా గడపడం? తోటి వాళ్ళంతా రకరకాల వస్తువులు కొనుక్కుంటూ ఉంటే ఈ పాత సామాను, పాత బళ్ళతో ఎన్నాళ్ళు గడపాలి? అంత ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదువుకున్నది వంటింట్లో మగ్గడానికా? ఇన్నాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళని ఆగాను. ఇప్పుడు వాళ్ళకి కాస్త జ్ఞానం వచ్చింది. ఇప్పుడైనా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కదా. ఇదేనా ఎంజాయ్మెంట్ అంటే? అన్న ప్రశ్న నోటి చివరి వరకు వచ్చినా ఆలోచించి వెనక్కి తీసుకుంది దేవకి. దేవకి వారి దగ్గర నుంచి బయలుదేరిన నెల రోజులకి ఓ రోజు సుధ ఏడుస్తూ ఫోన్ చేసింది ఉన్న ఫలంగా రమ్మని. హడావిడిగా దేవకి బయలుదేరి వెళ్ళేసరికి సోఫాలో శోకదేవతలా కూర్చొని ఉంది సుధ. ఎదురుగా వేరే సోఫాలో పాలిపోయిన ముఖంతో కూర్చొని ఉన్నాడు మాధవ్. చిన్నవాడు నిఖిల్ బిక్కమొహం వేసుకొని ఇద్దరిని చూస్తున్నాడు. దేవకిని చూడగానే చుట్టుకుపోయి ఏడ్చేసింది సుధ. పిన్ని, ప్రియా చూడు ఎంత పని చేసిందో. ఎవడినో ప్రేమించిందట. చెప్పా చెయ్యకుండా ఉత్తరం రాసిపెట్టి వాడితో వెళ్ళిపోయింది.
అది వింటూనే హతాశురాలైంది దేవకి. నిండా 17 ఏళ్ళు లేవు, ఎంత పని చేసింది. కుమిలి కుమిలి ఏడ్చేస్తుంది సుధ. నేనేం చెయ్యాలి పిన్ని? ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, తీసుకెళ్లిన వాడెవడో తెలీదు. తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది. ఈ బాధ నేను భరించలేను. నేను చచ్చిపోతాను. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. అయ్యో, దాని తిండి తినడమే దానికి రాదు. అమ్మా నాన్నలని వదిలి ఎలా వెళ్ళిపోయింది? భగవంతుడా, నాకెందుకీ శిక్ష? దాన్ని నేను మళ్ళీ చూస్తానా? ఎక్కడుందో ఏమిటో. నిఖిల్ తల్లి దగ్గరగా వచ్చి ఏడుపు ప్రారంభించాడు. మాధవ్ శిలా విగ్రహంలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. దేవకి సుధా దగ్గర కూర్చొని తల మీద చేయి వేసింది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ స్నేహితులందరితో మాట్లాడదాం. బెంగ భయం పరిష్కారం చూపవు. నువ్వు కాస్త తేరుకొని కర్తవ్యం ఆలోచించు. అంత భయం అక్కర్లేదు. అది ఎదిగిన పిల్ల. మూర్ఖత్వంతో నిర్ణయం తీసుకున్నా ఆపదలో పడకుండా తనను తాను కాపాడుకోగలదు. మాధవ్ వైపు జాలిగా చూసింది దేవకి. ఒక పక్క పరువుకి దెబ్బ, మరో పక్క కూతురి క్షేమం గురించి భయం. వాళ్ళని కనిపెంచడమే పెద్దలు చేసిన పాపమా? దానికైనా వారు ఇలాంటి శిక్షలు వేస్తున్నది అనిపిస్తుంది ఒక్కోసారి. మాధవ్, ధైర్యంగా ఉండు. మనకి పరిచయాలకి తక్కువ లేదు. తొందరలోనే మన పిల్ల మన దగ్గరుంటుంది. దాన్ని ట్రేస్ చేయడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా? ఇచ్చానన్నట్లు తల ఊపాడు. సరే, దాని ఫ్రెండ్స్ ఒక్కొక్కరితో మాట్లాడదాం. ఎక్కడో చోట మనకి క్లూ దొరుకుతుంది. సుధా, మన ద్వారక్నాథ్ ఇక్కడ ఏదో ఏరియాలో సిఐగా ఉన్నాడు. నేను నెంబర్ తెలుసుకొని మాట్లాడతాను. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వాళ్ళు తొందరగా చేస్తారు. నువ్వు లేచి తయారవ్వు. మనం ఒకసారి వాడిని కలుద్దాం. అతి భారంగా రోజున్నర గడిచింది. మాధవ్ సుధ ఇద్దరు ప్రాణమున్న శవాల్లా మారిపోయారు. వారి చేత ఓ కప్పు కాఫీ త్రాగించటం కూడా దేవకికి చాలా కష్టమవుతుంది. నాకేం వద్దు పిన్ని, ముందు దాని సంగతి తేలని. ఏదో కాలేజీకి వెళ్తుంది వస్తుందనుకున్నామే కానీ దాని మనసులో కదిలే ఆలోచనలు, దాని పరిచయాలు, వీటి గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. అవకాశం లేదా లేక సమయం లేదా? చిన్నగా అడిగిన పదునుగా తగిలింది సుధకి ఆ మాట. నిరుత్తరురాలైంది ఆమె. నిజమే, అంత సమయం తమకి ఎక్కడుంది? పొద్దున లేచిన దగ్గర నుంచి అక్కర్లేని విషయాల వెంట ఉరుకులు పరుగులు పెట్టిస్తూ అలసిపోతూ అదే జీవితం అని భ్రమపడుతూ. వివాహమై పిల్లలు ఎదిగాక పెద్దలెవరు మీకు మంచి చెడు చెప్పరు. ఎందుకంటే ఆ పాటికి మీ మంచి చెడు మీకు తెలుస్తాయనే నమ్మకంతో. కానీ ఈనాటి పేరెంట్స్ చిన్న పిల్లల కన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. ఏ కోణంలో నుంచి చూసినా. ఆవేదన ధ్వనించింది దేవకి గొంతులో. సుధ మౌనంగా ఉండిపోయింది. లాలనగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది దేవకి. సుధా, ప్రియా కంప్యూటర్ పాస్వర్డ్ నిఖిల్కి తెలుసు. వాడిని అడిగి నేను దాని మెయిల్ బాక్స్లోనికి వెళ్ళాను. దాంతో విషయాలన్నీ అర్థమయ్యాయి. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ దొరికారు, దీని ఫ్రెండ్స్ దొరికారు. ఇరువురు స్నేహితుల్ని లోపలేసి మెత్తగా 2 తగిలిస్తే అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ఈ అబ్బాయి దొరికాడు. వాడి మీద కంప్లైంట్ ఇచ్చి లోపలేయించి ఆ తండ్రికో ఫోన్ చేసి నీ కూతురిని తీసుకొని ద్వారకానాథ్ వస్తున్నాడు. సుధ నమ్మలేనట్లు చూసింది. పిన్ని, నిజంగా నిజంగా నా తల్లి దొరికిందా? అది క్షేమంగా ఉందా? దానికేం కాలేదుగా? నా తల్లిని మళ్ళీ నేను చూస్తానా? ఆనందంతో పొంగిపోతూ దుఃఖం పట్టలేక బావురుమంది. మరో గంటలో ద్వారకానాథ్ ప్రియను వెంట పెట్టుకొని వచ్చాడు. రేగిన జుట్టు, వాడిపోయిన ముఖం, మాసి నలిగిన బట్టలతో ఉన్న ప్రియ తల్లిని చూసి ఏడుస్తూ వచ్చి అల్లుకుపోయింది. మాధవుని చూసి ఇప్పుడేం అనవద్దన్నట్లు సైగ చేసింది దేవకి. అంతా సద్దుమణిగి కథ సుఖాంతం అయినాక బ్యాగు సర్దుకుంది దేవకి. సుధా, నేను వెళ్తున్నాను. నీతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను, కానీ ఇది సందర్భం కాదనిపించింది. అందుకే రాత్రి కూర్చొని ఉత్తరం రాశాను. నీకు తీరుబడిగా ఉన్నప్పుడు. కాదు
కాస్తంత తీరిక చేసుకొని చదువు. చదివి నీ వివేకాన్ని ఉపయోగించి ఆలోచించు. విచక్షణ అలవర్చుకో. తప్పులు దిద్దుకునే అవకాశం జీవితం అన్నిసార్లు ఇవ్వదు. ఒక కవరు సుధా చేతిలో పెట్టి తమ ఊరికి బయలుదేరింది దేవకి. పినతల్లి మాటలు గుర్తుకు వస్తుంటే ఆ రాత్రి కవరు ఓపెన్ చేసింది సుధా. సుధా, గతసారి మీ ఇంటికి వచ్చినప్పుడే మీలో వచ్చిన మార్పుని, సారీ నీలో కాదు, మీ జీవన శైలిలో వచ్చిన మార్పుని చూశాను. కుటుంబానికి, పిల్లలకు పనికి రాకుండా డబ్బు సంపాదన కోసం పరుగులు తీసే అనేక మంది భార్యాభర్తల్లాగే మీరు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం నాకు బాధని కలిగించింది. దానికి ఒక కారణం విలాసాల సంఖ్య పెంచుకోవడం అయితే, రెండవ కారణం ఉద్యోగం చెయ్యకపోతే చదివిన చదువు వృధా అన్న ఆలోచన ధోరణి. మన జీవన శైలిలో మనకి అవసరం లేని ఆకర్షణీయమైన వస్తువులు చాలా వేగంగా రోజుకో రకం వచ్చి మార్కెట్లో పడుతున్నాయి. వాటి ఆకర్షణకి లోబడి అవసరం లేకున్నా వాటిని పొందాలని మనం తహతహలాడుతున్నాము. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనకి ఉన్న ఒకే ఒక మార్గం ఉద్యోగం, సంపాదన. అవి మనలని ఎంత బలంగా లాగుతున్నాయంటే అనుబంధాలు, కుటుంబము, పిల్లల సంరక్షణ, వారి పెంపకం అన్నీ కూడా సెకండరీ అయిపోతున్నాయి. సంపాదన ఒక్కటే పరమావధిగా అనిపిస్తున్నది. ఫలితం కుటుంబాల్లో డబ్బు తప్ప ఇంకేమీ ఉండడం లేదు. పిల్లలతో సమయం గడపలేని తల్లిదండ్రులు ఆ గిల్టీ ఫీలింగ్ని కప్పిపుచ్చుకోవడానికి వారిపైన డబ్బు వెదజల్లుతున్నారు. బ్రాండెడ్ బట్టలు, విదేశీ బొమ్మలు, ఖరీదైన బళ్ళు, అందమైన సెల్ ఫోన్లు ఒకటేమిటి, వారు అడిగినదే తడువు వారికి అందిస్తూ వారికి విలాసాలు అలవాటు చేస్తూ మరోపక్క సొసైటీలో తమ హోదా చాటుకుంటున్నారు. ఇదా అమ్మ విద్యావంతులైన తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాల్సిన పద్ధతి? ఒక్కసారి కూడా మీ వివేకం మీకు చెప్పలేదా మీరు చేస్తున్నది తప్పని? సొసైటీలో మీ స్టేటస్ ఏమిటో చాటుకోవడానికి మీరు పిల్లలకి చేస్తున్న అలవాట్లు రేపు వారు కూడా సంపాదన వెంబడి పరుగులు తీసేలా చేయదా? అదలా ఉంచు. పిల్లాడు పుట్టినరోజుకి కంప్యూటర్ బహుమతిగా అడిగితే మురిసిపోతూ కొనిచ్చేసి తృప్తిపడిపోయారే తప్ప ఆ కంప్యూటర్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారో మీ ఇద్దరిలో ఒక్కరైనా ఏనాడైనా గమనించారా? ఎలా గమనిస్తారు? మీ దగ్గర సమయం ఉంటేగా. ఆ కంప్యూటర్ మెయిల్ ద్వారా పరిచయమై కమ్యూనికేషన్ పెట్టుకొని ఆ కమ్యూనికేషన్నే ప్రేమగా భావించుకొని ఇద్దరూ కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు. నీ కూతురు, దాని బాయ్ ఫ్రెండ్. పిల్లలు కంప్యూటర్తో కేవలం ఆటలాడుకుంటున్నారనే భ్రమలో ఉండే తల్లిదండ్రులకి ఇదో చెంపపెట్టు కాదా? అలాగే మన పిల్లలు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏమేం చేస్తున్నారో తెలుసా? చూడు సుధా, పిల్లల్ని కనేది మీరు ఆ పనిని సమర్థులని సమాజంలో నిరూపించుకోవడానికి కాదు. మీ సౌకర్యాలు, విలాసాలే మీకు ముఖ్యం అయినప్పుడు మీ భార్యాభర్తలిద్దరూ పోటీపడి సంపాదన కోసం పరుగులు తీయండి. ఎవ్వరూ కాదనలేదు. కానీ అలాంటప్పుడు పిల్లల్ని మాత్రం కనకండి. వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి వారెలా తయారవుతున్నారో పట్టించుకోకుండా ఉంటూ రేపు వారు ఎదిగాక ఎలాంటి కట్టుబాట్లు, క్రమశిక్షణ లేకుండా అనేకమైన చెడు అలవాట్లకి లోనై వెధవల్లా తయారు చేసి వారిని సమాజం మీదకి వదిలే హక్కు మీకు లేదు. పిల్లలకి సమయం ఇచ్చి సక్రమంగా పెంచడం చేతనైతేనే కనండి. మీ చేతుల్లో ఉన్నది మీ పిల్లలు మాత్రమే కాదు, దేశ భవిత కూడా. మీ సంపాదన వారి భవిష్యత్తు కోసమే కదా అనే వెధవ డైలాగు చెప్పొద్దు. వారి భవిష్యత్తుని తీర్చిదిద్దేది డబ్బొక్కటే కాదన్న వాస్తవాన్ని ముందు మీరు గ్రహించండి. వర్తమానంలో వారసులు సరైన వ్యక్తులుగా తయారవుతున్నారా లేదా అనేది చూసుకోలేని మీరు వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తారు? నా మాటలు చాలా పరుషంగా ఉన్నాయి కదూ. మాలాంటి పేరెంట్స్ దృష్టిలో మీరు వారి భవితకి బంగారు బాటలు వేస్తున్నారు. మీరు చాలా వివేకంగా ఆలోచిస్తున్నారు. చాలామందిని కన్సల్ట్ చేస్తున్నారు. ట్రెండుని బట్టి వారు చదవాల్సింది నిర్ణయిస్తున్నారు. దానికోసం లక్షలు వెచ్చిస్తున్నారు. చివరలో మీ భుజాలు మీరే
కట్టేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ఇంతకన్నా ఇంకెవరూ ఏమీ చెయ్యరని. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఎదిగిన తర్వాత డబ్బు సంపాదించే యంత్రాలుగా వారిని మీ నైపుణ్యాన్ని బట్టి తయారు చేస్తున్నారే తప్ప మనుషులుగా తయారవడానికి ఎమోషనల్ ఆస్పెక్ట్లా వారి కోసం మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఈ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో. ఏమీ చేయడం లేదు. మీరే కాదు, ఇలా సంపాదన కోసం భార్యాభర్తలిద్దరూ పరుగులు పెట్టే ఏ సంసారంలోనూ పెద్దలకి పిల్లలకి మధ్య ఎలాంటి అవగాహన ఉండదు. ఎందుకంటే అవగాహన, ఆత్మీయత పెంపొందడానికి కావాల్సింది డబ్బు కాదు, సమయం. జీవితంలో ఏది పోగొట్టుకొని దేన్ని పొందుతున్నారో తెలుసుకోవాలి సుధా. మాధవ్ సంపాదనతో హాయిగా బ్రతకగలరు మీరు. అలాంటిది కోరికలు పెంచుకొని నువ్వు కూడా సంపాదనలో పడ్డావు. తోటకి యజమాని ఎక్కడున్నా పర్వాలేదు. సంరక్షించే తోటమాలి దూరమైతే వెంటనే మొక్కలన్నీ వాడిపోయి ఒకనాటికి అది ఎడారిలా తయారవుతుంది. సంసార వనాన్ని సంరక్షించేది స్త్రీ. ఆడంబరాలనో ఆర్థిక స్వాతంత్ర్యమనో ఇల్లాలు కూడా సంపాదనలో పడితే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుంది. అది ఎదుగుతున్న పిల్లలుంటే వారికి తల్లిదండ్రుల ఆలనా పాలన లేకపోతే అది అనేక రకాల విపరీత పరిమాణాలకు దారి తీస్తుంది. ఇదిగో ఇప్పుడైనట్లే. సుధా, బాగా ఆలోచించమ్మా. నీ పిల్లలు ఇప్పుడున్న వయస్సులో వారికి నీ తోడు, నీ సాంగత్యం చాలా అవసరం. ఎదుగుతున్న ఆడపిల్ల మనసులో ఎన్నో ఇబ్బందులుంటాయి. ఎవరితో పంచుకుంటుంది? తల్లే స్నేహితురాలు కావాలి. అలాగే బయట ప్రపంచానికి చేరువ అవుతున్న కొడుకు పోకడలు ఏ విధంగా ఉన్నాయో నువ్వే ఓ కంట గమనించాలి. చెడు మార్గాలు వారిని ఆకర్షించముందే అదెందుకు చెడో సున్నితంగా వారికి తెలియజెప్పాలి. ఇవన్నీ మానేసి 4 డబ్బుల కోసం జీవితాలని యాంత్రికంగా మార్చుకోకండి. మాధవ్కి కూడా కొన్ని సమయాల్లో నీ తోడు అవసరం. పక్క వాళ్ళకి మీ హోదా ఏమిటో నిరూపించుకోవడానికి మీ కుటుంబాన్ని ఇంతలా అస్తవ్యస్తం చేసుకోవాల్సిన అవసరం ఉందా? భార్యగా, గృహిణిగా, తల్లిగా ఉండడంలో చిన్నతనం ఏమీ లేదు. అంత మాత్రాన నీ చదువు వృధా అయిపోదు. నీ పిల్లలకి నువ్విచ్చే సంస్కారాల రూపంలో అది వికసిస్తుంది. ఆలోచించు. ప్రేమతో మీ పిన్ని దేవకి. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.